పట్టాలు ఇవ్వాలి సిపిరెడ్డి నగర వాసులకు. సింగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో సిపిరెడ్డి నగర వాసులకి ఇళ్ల పట్టాలు. సిపిరెడ్డి నగర వాసులకి ఇళ్ల పట్టాలు. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం. సింగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో సిపిరెడ్డి నగర వాసులకి ఇళ్ల పట్టాలు. 25 ఏళ్లుగా జీవిస్తున్న సిపిరెడ్డి నగర వాసులకి ఇళ్ల పట్టాలు. సిపిరెడ్డి నగర వాసులకి ఇళ్ల పట్టాలు. సిపిరెడ్డి నగర వాసులకి ఇళ్ల పట్టాలు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతాను. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో 15 ఎకరాల సీలింగ్ భూము 25 సంవత్సరాల క్రితం జెండాలు వేసాం. జెండాలు వేసిన తర్వాత వారు జైల్లో పెట్టారు, సెంట్రల్ జైల్లో. దాదాపు ఒక 4 నెలల పాటు సెంట్రల్ జైలు చేసి ఆ 15 ఎకరాల సీలింగ్ భూమి ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, కాపుల్లో ఉన్న పేదవాళ్ళు, ఎస్సీలు, ముస్లిమ్స్, చెట్టుబల్జీలు, అనేక కులాలు మొత్తం భూమికి దూరంగా, ఇళ్ల స్థలానికి దూరంగా లేనటువంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి అక్కడ దాదాపు 25 ఏళ్ల క్రితం 15 ఎకరాల సీలింగ్ ఇచ్చాం. కానీ 15 ఏళ్లలో అన్ని ప్రభుత్వాలు మారాయి, ఎన్నో ప్రభుత్వాలు మారాయి. వాళ్ళ ఓట్లకే వస్తున్నారు. ఓట్లకు వచ్చినప్పుడు మేము ఎలక్షన్లో పంచాయతీ ప్రెసిడెంట్ అయిపోతే మొత్తం ఈ సిపిరెడ్డి నగర్ అంతా కూడా రోడ్లు వేస్తాను, పట్టాలు ఇస్తానని హామీలు ఇస్తున్నారు. కానీ 25 ఏళ్ల నుంచి ఒక తాటరు మట్టి వచ్చిన ఎమ్మెల్యే లేడు, ఒక తాటరు మట్టి వచ్చిన సర్పంచ్ లేడు, ఒక తాటరు మట్టి వచ్చిన వార్డు మెంబరు లేడు. అలాగే పంచాయతీ సెక్రటరీలు వీళ్ళు ఉన్నారంటే వాళ్ళ జీతాల కోసం, వాళ్ళ లంచాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప కనీసం ఇక్కడ ప్రజలు ఉన్నారు. వీళ్ళు కనీసం లేదంటే రోడ్లన్నీ వేయాలా, కనీసం బాత్రూముల కన్నా వీళ్ళకి సెలక్షన్ చేయాలా. కనీసం బాత్రూమ్ మహిళలు కదా, వందలాది మంది కాపురాలు ఉన్నారు కదా, వీళ్ళు ఎక్కడ పోతే కనీసం జ్ఞానం కూడా ఈ రాజకీయ నాయకులకి, ఈ అధికారులకి లేదు. అందుకే మేమేమంటామంటే ఆ సింగంపల్లి ఏదైతే గ్రామం ఉందో, ఏదైతే సిపిరెడ్డి నగర్గా నామకరణం చేసామో దానికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, డ్రైనేజీలు ఇవ్వాలి, బాత్రూములు ఇవ్వాలి, కనీసం వాళ్ళకి రోడ్లు ఇవ్వాలి, వాళ్ళకి మౌలిక వసతులు కల్పించాలి. కల్పించే వరకు కూడా ఎట్టు పరిస్థితులు ఈ పోరాటం అనేది రాజీ లేదు. ఎందుకో నాకు అర్థం రావటం లేదు. ఇప్పుడు ఒక పక్క కేంద్ర ప్రభుత్వం జనజీవన సమితిలో గెలవమంటుంది విప్లవకారులు. మరి జనజీవన సమితిలో ఉండి మేము వీళ్ళకి ఇళ్ల స్థలాలు సాధిస్తే ఒక తాటర మట్టి కానీ, ఒక బాత్రూమ్ కానీ, కనీసం ఈ వర్షం వస్తే ఎక్కడ ఉండాలి కూడా తుప్పల్లో, దొంకల్లో ఇక్కడే ఉంటున్నారు. ఈ పట్టించుకుని నాదిదే లేడు. అందుకే మేమేమంటామంటే ఈ మాటల ప్రభుత్వాలు మరి కోట్ల రూపాయలు, వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు. 4 తాటలు మట్టి వస్తే మీ తాతలది ఏమైనా పోతుందా? అక్కడ ఏమైనా కరిగిపోతున్నాయి మీ బంగారాలు ఎండ్లుని. అందుకే మేమేమంటామంటే ఖచ్చితంగా వారికి పట్టాలు ఇవ్వాలి, వాళ్ళకి మౌలిక వసతుల్లో కల్పించాలి. ఆ తుప్ప దొంగల్లో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.